ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరు ఊరుకోండి పిల్లలు. అంజు పాప అప్పుడప్పుడు తప్పులు చేస్తుంది కానీ ఎప్పుడు చేస్తూనే ఉండదు. అంజు, తాతయ్యకి నీ విషయంలో క్లారిటీ వచ్చినట్టు లేదు. ఒకసారి జస్ట్ ఈరోజు చేసిన తప్పులేంటో చెప్పు. బ్రేక్ తర్వాత నుంచి చెప్పాలా, ప్రేయర్ నుంచి చెప్పాలా? ప్రేయర్ నుంచి చెప్పు, మొత్తం తెలుస్తుంది. ఓకే. ప్రేయర్లో ప్రియాని తోసేశాను. ఫస్ట్ క్లాస్లో టీచర్ని కామెంట్ చేశాను. బ్రేక్ కంటే ముందు క్లాస్లో స్నాక్స్ తిన్నాను. ఎరేజర్ ఇవ్వలేదని ఏక్తాని పెన్సిల్తో గుచ్చా. స్పోర్ట్స్ పీరియడ్ని మ్యాథ్స్ సార్ తీసుకోవాలని చూస్తే స్టూడెంట్స్ని రెచ్చగొట్టి క్లాస్లో నుంచి గ్రౌండ్కి వెళ్ళిపోయేలా చేశా. అమ్మా, నా వల్ల కాదు తాతయ్య. ఇలా చెప్పలేనని తప్పులు చేస్తే ఎలాగమ్మా? తప్పులు చేయడం తన బలహీనత, తప్పించుకోవడం దాని బలం. అమ్ము, మేడం ఏమన్నారు? డాడీని తీసుకురమ్మన్నారా లేక మేనేజ్ చేయొచ్చా? ఈ టైంలో మౌనవ్రతం పాటిస్తున్నావేంటమ్ము? మాట్లాడమ్ము, ఏదో ఒకటి మాట్లాడు. అసలు ఆ దయ్యం ఏం చెప్పింది? ఏం చేశానని చెప్పింది? ఏం చెప్పింది? చెప్పమ్ము, ఏదో ఒకటి మాట్లాడమ్ము. సైలెంట్ గా ఉండకమ్ము, చెప్పమ్ము. అసలు ఆవిడ పిలిచింది నీ గురించి మాట్లాడడానికి కాదు. మరి ఎందుకు పిలిచారమ్మా? స్టూడెంట్స్ అందరం ఎక్స్కర్షన్ కి వెళ్తున్నామంట. దాని గురించి స్కూల్ లీడర్ గా నాతో మాట్లాడడానికి పిలిచింది. ఏంటి ఎక్స్కర్షనా? అదంత చిన్నగా చెప్తున్నావేంటమ్ము? ఇలా డాన్స్ చేస్తూ చెప్పాలి. అరే చూస్తున్నారేంట్రా? ఎక్స్కర్షన్ అంట, మీరు కూడా డాన్స్ చేయండి. ఏ ఆపు, వెళ్తుంది ఓన్లీ 2 క్లాసెసే. ఓ, అయితే ఆనంద్ గారు ఆకాష్ గారు రావడం లేదన్నమాట. ఈసారికి నేను అక్క ఎంజాయ్ చేస్తాం. మీరు ఇవే గోడలు అవే ఫేస్లు చూసుకుంటూ అలా కానిచ్చేయండ్రా. అంతే కదమ్ము, అంతే కదమ్ము, అంతే కదమ్ము, అంతే కదమ్ము. అంతే, కానీ నువ్వు చెప్పిన వాటిల్లో చిన్న చేంజ్. ఏంటమ్ము? ఏంటి ఆ చేంజ్? వెళ్ళి ఎంజాయ్ చేసేది మేము, ఇక్కడుండి ఏడ్చేది నువ్వు. ఎక్స్కర్షన్ ఓన్లీ మా 2 క్లాసెస్కే. ఏంటంజు ఆపేశావు? ఇప్పుడు వే డాన్స్. అయినా అదేంటి, నేను లేకుండా మీరెలా వెళ్తారు? అసలు ఎలా వెళ్తారు? ఆ ప్రిన్సిపల్ ఏమనుకుంటుంది అసలు? మీ 2 క్లాసుల వాళ్ళని మాత్రమే తీసుకెళ్లడం ఏంటి? అంటే మిగిలిన వాళ్ళు స్టూడెంట్స్ కాదా? అడిగే వాళ్ళు లేరనుకుంటుందా? ఏమనుకుంటుందా ప్రిన్సిపల్ అసలు? ఉసి అందరినీ ఒకటేసారి తీసుకెళ్ళడం కష్టం కదా, అందుకే మీరు కూడా వెళ్తారు, కానీ కొంచెం నెమ్మదిగా వెళ్తారు. ఏంటి వెళ్ళేది? వెళ్తే అందరూ కలిసే వెళ్ళాలి, లేదంటే లేదు. అయినా మీతో మాట్లాడి టైం వేస్ట్. వెళ్ళి ఆవిడతోనే తెలుసుకుంటాను. అమ్మమ్మమ్మ, ఇప్పుడు ఈ అంజు పాప వెళ్ళి ఎంత పెద్ద గొడవ చేస్తుందేమో. ఏం అవ్వదులే తాతయ్య, అది చాలా తెలివైంది, ఈజీగా తప్పించుకుంటుంది. సరే అమ్మా, మీకు లేట్ అవుతుంది, క్లాస్ రూమ్కి వెళ్ళండి. వెళ్ళండి బాబు. ఏమిటి బాలిక, నీవింకనూ ఆ సాంబ్రాణి ధూపము వద్దే ఆగితివా?
రాథోడ్ గుప్తా గారు, రాథోడ్ అంత కంగారుగా ఫైల్ తీసుకొని లోపలికి వెళ్తున్నాడేంటి? చూద్దాం రండి. ఎవరు ఏమి చేయుచున్నారో ఎక్కడ ఏమి జరుగుతున్నదో వీక్షించడం తప్ప మాకింకేమియో పని లేదనుకొనిచుంటివా? సార్, కమిన్ రాథోడ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మెసేజ్ ఫ్రమ్ రీజనల్ హెడ్ క్వార్టర్. రాథోడ్, మన వాళ్ళతో మాట్లాడాలి. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం విని మీరెవరూ కంగారు పడరనే నమ్మకంతో చెప్తున్నాను. అసలు విషయం ఏంటో చెప్పామార్. స్కూల్లో పిల్లల మీద అటాక్ జరిగిన విషయం మీకు తెలియంది కాదు. వాళ్ళే ఇప్పుడు మన ఫ్యామిలీ మీద అటాక్ చేయబోతున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అయ్యో భగవంతుడా, వినాయక చవితి రోజు ఎలాగోలా బయటపడ్డామని ఆనందపడే లోపే మళ్ళీ ఇంకొక గండమా? అమర్ ఇప్పుడే చెప్పాడు కదా భయపడొద్దని. చూడండి, మనలో ఏ ఒక్కరు భయపడినా అమర్లో ధైర్యం కోల్పోయేలా చేసి శత్రువుకి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. మా గురించి మాకు భయం లేదు మావయ్య. మా భయం అంతా ఆయన గురించే. మమ్మల్ని కాపాడుతూ వాళ్ళని ఎదుర్కొంటూ ఆయనకేమైనా అవుతుందేమో అన్న భయం. ఆయనకేమైనా అయితే ఈ ఇంట్లో ఆయన కాపాడిన ఏ ఒక్క ప్రాణం నిలవదు మావయ్య. నాకేం కాదు మిస్సమ్మ. రాథోడ్, స్కూల్కి వెళ్ళి పిల్లల్ని తీసుకొని రా. మిస్సమ్మ, సెక్యూరిటీ టీం వచ్చే వరకు ఎవరు బయటికి వెళ్ళకండి. మీరందరూ జాగ్రత్తగా ఉండండి. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.